రైట్ రా మీరు రండి అయితే నా బిడ్డ గిడ లేకపోతే మా ఫ్రెండ్ ఈరోజు తీసుకెళ్తాము రేపు ఆపరేషన్ ఇది ఎవరు ఈ ఊరేనా మీ ఊరిలో ఎవరైనా వచ్చారా నల్ల పూసలు ఆయనకి ఇచ్చే నాకు థైరాయిడ్ రిపోర్ట్ ఉందా తీసుకొస్తావా సీసా తేవాలి రిపోర్ట్ తేవాలి ఇంకొకసారి క్యాంప్ పెట్టినప్పుడు నేను అలాగే నా పేరు సరితా జయపాల్ రెడ్డి. జైనా ఫౌండేషన్ ద్వారా శంకర్ ఐ హాస్పిటల్ నుంచి వెళ్ళి క్యాంప్స్ పెట్టించినాము. ఫస్ట్ క్యాంపు సింగాపూరు, సెకండ్ క్యాంప్ ధర్మరాజుపల్లె, థర్డ్ క్యాంప్ కాట్రపల్లి, ఫోర్త్ క్యాంప్ పెద్దబాబాయిపల్లె. సుమారుగా 1500 మంది పేషెంట్స్ని చూసినాం. ఇప్పటి వరకు 350 సర్జరీలు చేసినాం. వాళ్ళు కూడా కంటి చూపు బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఈరోజు పెద్దబాబాయిపల్లె విలేజ్లో కూడా క్యాంపు పెట్టాం. ఇప్పటి వరకు కూడా 150 మంది పేరు నమోదు చేసుకున్నారు. 52 అడ్మిషన్స్ వచ్చినాయి. ఈరోజు సాయంత్రం వీళ్ళను హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తాం. రేపు సర్జరీ చేస్తాం. ఈ క్యాంప్స్ అనేది ప్రతి విలేజ్లో పెడతాము. మేము జయనా ఫౌండేషన్ ద్వారా మన మండలంలో ప్రతి విలేజ్ పెడతాము. అందరూ ఏ విలేజ్లో ఆ విలేజ్కే పెడతాం. ఎందుకంటే పెద్ద మనుషులను తీసుకురావడం కూడా కష్టమవుతుంది. కాబట్టి విలేజ్ పెట్టాలనే ఒక ఉద్దేశంతోనే ప్రతి విలేజ్లో క్యాంపు పెడుతున్నాం. ఈ క్యాంపు విజయవంతంగా జరుగుతుంది. అందరూ కూడా రావాలి ఈ క్యాంపుకు. పెద్ద మనుషులు కానీ కన్నగారు ఎవరైనా చూపించాలి. మేము వాళ్ళందరినీ మా తల్లిదండ్రులుగా భావించి వాళ్ళందరి కంటి చూపు తేవాలనే మా యొక్క ఆశయం. జయనా ఫౌండేషన్ ద్వారా ప్రతి వ్యక్తి కంటి చూపు అనేది ఉండాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్స్ జరుగుతున్నది. ఈ క్యాంపు చాలా విజయవంతంగా జరుగుతుంది.
జరుగుతుంది. జనాలు చాలా ఆదర్శంగా తీసుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులుగా భావించి వాళ్ళని మంచిగా చూసుకుంటాం. ఈ విలేజ్ నుంచి వెళ్ళి ఆపరేషన్ చేసి ఇంటికి చేసే వరకు కూడా మా బాధ్యతగా మేము తీసుకొని చేయిస్తున్నాం. జయన్న ఫౌండేషన్ ద్వారా గుడిపాటి సరితా జయన్న మేము ఐ క్యాంపు మా స్వగ్రామంలో చేయాలని అనుకున్నాము. కాకపోతే అన్ని ఊళ్ళ నుంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి కూడా వాళ్ళు అందరూ మా ఊర్లో పెట్టండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే ధర్మరాజుపల్లి, కాట్రపల్లి, ఇప్పుడు పెద్దపాపయ్య పెళ్లిలో కూడా చేస్తున్నాము. ఇంకా కూడా మిగతా గ్రామాల్లో కూడా చేస్తాము. ఐ క్యాంప్ అనేది మంచి అందరూ జనాలలో మంచి ఉత్సాహం, అందరూ కూడా చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉన్నది. చేయించుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నది. మళ్ళీ ఈ క్యాంపులో ఒక అటెండర్ లేకుండా కూడా మనం ఇక్కడ తీసుకుపోవడం జరుగుతుంది, మళ్ళీ తీసుకురావడం కూడా జరుగుతుంది. అన్ని జయన్న ఫౌండేషన్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఆపరేషన్ మాత్రం శంకర్ ఐ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు. ఈ ఐ క్యాంపు తోటి జనాలకు అసలు ఆపరేషన్ టైంకు చేయించుకోకపోతే శాశ్వతంగా చూపును కోల్పోయే అవకాశం ఉంది. అందుకోసమే మేము ఈ ఐ క్యాంపు పెట్టడం జరిగింది. అందరూ జనాలు కూడా మంచి ప్రోత్సాహంతో వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని చేయించుకున్న వాళ్ళు కూడా కన్ను చూపు బాగా కనబడుతుంది అని మా కృతజ్ఞతలు కూడా చెబుతున్నారు. ఇక్కడ పెద్దపాపయ్యపల్లి నుంచి కూడా మా ప్రాణ స్నేహితురాలు శిరీష కూడా నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ ఆమె ద్వారానే పెట్టినాము. ద్వారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నమస్తే. నా పేరు సల్లూరు సమ్మయ్య, పెద్దపాపపల్లి గ్రామం. నేను రేషన్ డీలర్ను. మా ఊర్లో ఐ క్యాంప్ పెట్టిండ్రు, చాలా సంతోషంగా ఉన్నది. జయన్న క్యాంపస్ వాళ్ళు మా ఊళ్ళో ఐ క్యాంప్ పెట్టి అంటే ఆపరేషన్ ఉచితంగా చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఈ రోజులలో తల్లిదండ్రులు కొడుకులు సంతానం వాళ్ళు పట్టించుకోకపోతే జయన్న క్యాంపస్ వాళ్ళు పుస్తకం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఫౌండేషన్ వాళ్ళకు కృతజ్ఞతలు. పేరు వచ్చేసి బెల్లంపల్లి సమ్మిరెడ్డి, విలేజ్ బారాగూడ, కందుగుల, మండల్ హుజరాబాద్, డిస్టిక్ వచ్చి కరీంనగర్. నేను జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 3 months బ్యాక్ వెన్నుకు సంబంధించి L3 L4 సర్జరీ ప్రాబ్లం ఉంటే అన్నను కలిసిన తర్వాత నన్ను హైదరాబాద్కు రికమెండ్ చేసి అక్కడే సర్జరీ కంప్లీట్ చేయించాను. దాదాపు నేను బయట చేయించుకుంటే ఒక 3 lakhs ఖర్చు అవుతుంది. 3 lakhs ఖర్చు పూర్తిగా ఉచితంగా నాకు సర్జరీ జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. దానివల్ల జయన్న ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.